ఫ్రెండ్స్ మీరు ఈ 2 మెథడ్స్ మీరు యూస్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ప్రతి మంత్ మీరు ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మీరు మోబిక్విక్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. మీరు మోబిక్విక్ యాప్ని మీరు యూస్ చేసుకుని పర్ మంత్కి మీరు అప్ టు 1000 రూపీస్ వరకు అయితే ఫ్రీగానే మీ క్రెడిట్ కార్డు ఉన్న అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇక్కడ 1000 రూపీస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు తర్వాత నెక్స్ట్ పేజ్లో అయితే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అయితే మీరు పేమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేమెంట్ చేసిన తర్వాత ఆ మనీ అయితే వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ వ్యాలెట్ టు బ్యాంక్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆ మనీని అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటారు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీరు ఊబర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ మెథడ్ మీరు యూస్ చేసుకుని పర్ మంత్కి మీరు అప్ టు 2000 రూపీస్ వరకు అయితే ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇక్కడ 2000 రూపీస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చి తర్వాత మీరు అయితే పేమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ బ్యాలెన్స్